పిల్లలారా, దేవుడు చేసిన మేళ్ళను ముందుకు జరగండి. ఎందుకు తెలుసా? సగం వాక్యంలో అసలు తప్పకుండా వచ్చి కూర్చుంటారు. ముందుకు జరగండి. హల్లెలూయా. ఎవరైనా మాట్లాడద్దు, ఇప్పుడే చెప్తున్నాను, గమనించండి. ఎవరైనా సరే ఇప్పుడు లేచిపోయే వాళ్ళు ఉంటే లేచిపోండి. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళు దొరికినాయి, నాకు టాయిలెట్ గుర్తొచ్చింది, అది గుర్తొచ్చింది, దాహం వేస్తుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని తిరగద్దు. ఎందుకు తెలుసా? వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. హల్లెలూయా. వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాక్యము మన జీవితంలో నిలబడితే, వాక్యం చేత కట్టబడితే మన జీవితాలలో దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మన జీవితంలో పొందుకుంటామండి. హల్లెలూయా. అందరము పరివారం నేను చెప్పాను, నీతిమంతులు. హల్లెలూయా. ఎవరండి నీతిమంతులు? యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ నీతిమంతులు. హల్లెలూయా. మనమందరం నీతిమంతులు అంటావా కాదంటారా? నీతిమంతులు. హల్లెలూయా. పాస్టర్ నువ్వైతే నీతిమంతులు కాదు, మేమైతే దొంగలము, ద్రోహులము, పాపులము, కఠోరమైనటువంటి మనుషులం అంటారా? దుమ్ము ధూళి అంటావా? మనం చెప్పాను కదా, ఒక బ్రదర్ వచ్చాడు, పాస్టర్ గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చాడు? విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ నుంచి. ఆ దైవజనుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అన్న నేను మీతో ఉండి కొద్దిసేపు నేను ఆ 2 రోజులు స్పెండ్ చేసిన, మీకు సమయం లేకపోయినా నిజంగా నేను ఇక్కడికి వచ్చి నేను వెళ్ళిన తర్వాత నా ఆత్మీయ స్థితిలో చాలా మార్పు వచ్చిందన్న. దేవుని సన్నిధానంలో అలా గడిపేస్తున్నాను. ఎందుకంటే బ్రదర్ నడిచినటువంటి ఫెలోషిప్ ఎలాంటిదంటే దైవస్వరూపి ఫెలోషిప్. ప్రతి బిడ్డలను నేను ఇవన్నీ తక్కువ చేయడంలో కానీ మా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ ఫెలోషిప్లో వాళ్ళ సహవాసంలో ఎలా ఉంటుందంటే, నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీతిమంతుడు అని వాళ్ళు చెప్పరు. ఏం తెలుసా? సంవత్సరానికి 2 సార్లు 5 రోజులు ఏం చేస్తారు తెలుసా? దిద్దుబాటు కూడికలు అని పెడతారు. ఏం చేస్తారు? దిద్దుబాటు కూడికలు. ఎట్లా జరుగుతాయి తెలుసా? మనం పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ 9 వరకు, ఎలాగైతే 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెట్టి మధ్యలో బ్రేక్ ఇచ్చి భోజనం పెడతాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే 24 గంటలు దిద్దుబాటు కూడికలు. ఎక్కడ తీసుకుపోతారంటే బ్యాగులు, బట్టలు. 5 రోజులు స్నానం లే. ఏంటి? 5 రోజులు స్నానం లే. 5 రోజులు 2 పూటల భోజనం లే. నైట్ అంటే నైట్ పెడతారు, లేదంటే మధ్యాహ్నం పూట భోజనం పెడతారు. రాత్రి మేలుకోవాలా, పగులు మేలుకోవాలా? ఆ ప్రార్థన ఎలా ఉంటుందనంటే, ఆ 5 రోజులు 24 గంటల్లో ఒక ఏ గ్రూప్, బి గ్రూప్ ఉంటుంది. ఏ గ్రూప్ వచ్చి 12 గంటలు నేను పాపిని, ఘోర పాపిని, నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నా జీవితాన్ని కడుగు, నన్ను ముట్టు, నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, నన్ను బాగు చేయి. ఇదే ప్రార్థన. మళ్ళీ బి గ్రూప్ మొదలు పెడతారు. మధ్యలో ఒక గ్రూప్ లీడర్ ఉంటారు, యూత్లో గ్రూప్ లీడర్ ఉంటారు. ఆ గ్రూప్ లీడర్ ఏంటంటే దిద్దుబాటు చేసుకుని ఒక వ్యక్తి, నేను తప్పు పట్టడం లేదని ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి యేసు ప్రభువుతో రక్తంలో కడగబడి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నామాన్ని తెలుసుకొని ఏ రోజైతే బాప్తిసం అనుభవంలోనికి వస్తారో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క బిడ్డ నీతిమంతురాలే, నీతిమంతుడే. హల్లెలూయా. ఈరోజు నా ప్రత్యేకంగా ఏం చేస్తున్నానంటే, నువ్వు ఆ రోజున నీతిమంతురాలివి, ఆ రోజు నీతిమంతురాలుగా చేర్చబడతావు అనేది ప్రతి బిడ్డ ఏంటంటే అదొక డిఫరెంట్ మెంటాలిటీ. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మేము వెళ్ళామో అక్కడ అటువంటి అన్ని కొట్టేసి, హల్లెలూయా, వాళ్ళు భాషలు నమ్మరు. ప్రతి బిడ్డారా, ఎందుకంటే వాళ్ళు ఒక డిఫరెంట్ వేలో అక్కడ ఉన్నటువంటి దైవజనులు వాళ్ళు నేర్పించిన విధానాన్ని, ప్రతి బిడ్డారా, పిడుగులు పడినా వాళ్ళు ఆ 5 రోజులు ఇంటికి పోరు. ప్రాణం పోతున్నా కూడా వాళ్ళు ఇంటికి పోరు. ఎందుకు తెలుసా? ఎంత భయంకరమైనటువంటి
చిన్న ప్రాణం ఆడ కొట్టులాడుతూ ఊపిరి ఆడకపోయినా కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకుపోనియారు. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ. ఒకరేం తెలుసా, ఆ 5 రోజులు ఎవరే కానీ ఒకరికొకరు మాట్లాడుకోకూడదు. వాళ్ళు ఏం నేర్పించారు తెలుసా, మధ్యలో లేచిపోయినావా శాపం వచ్చి నాశనం అవుతావు. ఒకరొకరు మాట్లాడుకుంటారా నీ కుటుంబంలో ఒక నష్టము వాటిల్లుతుంది. నీ ఇంటికి వెళ్ళే శాపాన్ని మోసుకొని నీ కుటుంబంలో మరణాలు వస్తాయని చెప్పారన్న. వాళ్ళు బెంబలెత్తిపోయి ఇంటికి పోవాలంటే ఇంట్లో ఏమి జరిగినా, ఏం ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళు పోరు. ఎందుకు తెలుసా, నేను పోయిన రోజు ఒకరోజు అయితే వాక్యం చెప్పాను, పెద్ద వర్షం పడింది భయంకరంగా. ఆ షెడ్ ఇరిగిపోయింది. వేసినటువంటి ఆ ఊరి అవతల ఎక్కడో ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అవతలు వేసారు వాళ్ళు. 10 కిలోమీటర్ల దగ్గర ఊర్లో ఎక్కడ పొలాల్లో వేశారు. జనరేటర్లు తీసుకుపోయినా, లైటింగ్ సిస్టమ్ తీసుకున్నా, సౌండ్ సిస్టమ్ తీసుకున్నా, అన్ని తడిసిపోయినాయి, అన్నీ ఇరిగిపోయినాయి, అన్నీ కొట్టుకోమని భయంకరంగా. రాత్రి 12 గంటలకు ముగిస్తారంటే నేను 8 గంటలకు మళ్ళీ నన్ను పిలిపించాను. ఎన్ని గంటలకు వచ్చింది తెలుసా వర్షము? 5 గంటలకు వచ్చిందండి. 5 నుంచి 6:30 వరకు విధ్వంసం సృష్టించింది ఆ వాన. మనుషులు అందరూ తడిసిపోయినారు. ఆ తడిసిపోయి బైబిల్ తడిసిపోయి, అన్ని తడిసిపోయి, వాళ్ళ బట్టలు అన్ని తడిసిపోయినాయి, అసలు అన్ని ఇరిగిపోయి. ఆ టెంట్ వాళ్ళు కట్టినటువంటి షెడ్ అంతా ఒక కుప్ప కోల్పోయింది. కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా, మాస్టర్ గారు, అమ్మ ఇక్కడ నుంచి పోయి మనము రాత్రి 12 గంటల వరకు, ఈ 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మందిరంలో జరుపుకుందాం రా అమ్మ. దైవజనుడు 8 గంటలకు వచ్చి వాక్యం చెప్పేసి అలాగనే ఊరికి వెళ్తారు అని అంటే, చనిపోయినా చనిపోతాం కానీ మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పి ఆ బురదలోనే కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ శాపాన్ని మేము ఇంటికి మోసుకొని పోలేమని చెప్పారు. ఎందుకమ్మా మీరు పోవడం, ఈడైనా ప్రార్థన ఆడైనా ప్రార్థనే, 12 గంటల వరకు పోవాలి కదా అని అంటే, అయ్యా పోతే ఎందుకు అనుకుంటున్నావు, ఈ వర్షం ఇంత భయంకరంగా ఎందుకు పడింది అనుకుంటున్నావు, ఇంతగా కుప్పకూడదు కారణం ఏంది అనుకుంటున్నావు, ఒకరొకరు మాట్లాడుకున్నారు అయ్యా, అందుకంటే దేవుని ఉగ్రత దిగొచ్చిందని చెప్పినా నాతో. నాకు బయలు గమ్మినే కళ్ళు. చెల్లి వచ్చి, అయ్యగారు పాస్టర్తో కావాలంటే ఏదైనా ప్రార్థన చేయించుకుని మాట్లాడచ్చు, కానీ అందరూ మాట్లాడుకున్నారయ్యా. మాట్లాడుకోవడం ద్వారా ఏమైందని అంటే, ఈ శాపము దేవుని ఉగ్రత వచ్చింది అని చెప్పాడు. అమ్మా దేవుని ఉగ్రత ఎందుకు అనుకోవచ్చు, దేవుడు ఈ ప్రాంతాన్ని ఆశీర్వాదపు జల్లులు అనుకోవచ్చు కదా. హల్లెలూయా. ఎందుకంటే మేము ఎక్కడ పోయి వాక్యం ఎత్తినా, ఎక్కడ పోయి ప్రార్థన చేసా, ఎక్కడికి పోయినా దేవునికి సాదృశ్యంగా దేవుడు అలాగా ఆశీర్వాదపు జల్లులను విడుదల చేస్తాడండి. హల్లెలూయా. నేను ఒక ప్రార్థన చేస్తాను. బెల్లంపల్లి ప్రవీణ్ అన్నకు నీళ్లు ద్రాక్షరసంగా మార్చేటువంటి అభిషేకం కావాలంటే నాకు ఒక స్పెషల్ అయినటువంటి అభిషేకం నాకు కావాలని ప్రార్థన చేస్తాను. ఎలాంటి ప్రార్థన తెలుసా, నేను ఏ సభ పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా, సెంటర్లో మీటింగ్ జరుగుతున్నాగా ప్రార్థన చేసి ఆ స్పాట్లో వాన అలాగే పడాలా, అలాగే ఆగిపోవాలి. హల్లెలూయా. అసలు అంటే స్పెషల్ గిఫ్ట్ను నేను దేవుని దగ్గర నుంచి ఆల్రెడీ పొందుకున్నాం. ఏదేమంటే ఏది చెప్తే జరిగిపోతుంది, సృష్టి ఆగిపోతుంది అంతే. హల్లెలూయా. అటువంటి దేవుడు స్పెషాలిటీ అనేది దేవుడు అభిషేకం పెట్టున్నాడు. కానీ ఇంకా ఇంకా ఏదైతే నోటి నుంచి వచ్చిందో అది జరిగిపోతుంది. ఇంకా మెరకల్స్ జరిగేటువంటి అభిషేకం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా, రానున్న దినాలలో దేవుడు క్రియేటివ్ మెరకల్స్ ఈ సంఘం నుంచి దేవుడు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడవు, నువ్వు నీతిమంతురాలివే. ఈరోజు నా దేవుడు నిన్ను నీతిమంతుల జాబితాలో దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే, నిన్ను బట్టి, నీ నీతి క్రియలను బట్టి దేశము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. హల్లెలూయా. వారం మనం తెలుసుకున్నమాట పోయిన వారము, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. హల్లెలూయా. నీతిమంతులు ఏదైతే ఆశపడతారో, ఏదైతే కోరుకుంటారో, ఏదైతే ఆశ కలిగి ఉంటారో, ఏదైతే ఆలోచన చేస్తారో, ఏదైతే తలస్తారో, ఏదైతే కోరుకుంటారో, వారి కోరిక ఎప్పుడు తీర్చబడుతుంది? దేవుని నీతిని నెరవేర్చినప్పుడు. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు. ప్రతిబిడ్డ నేను ఆ రోజు చెప్పాను, ఏమని తెలుసా, కొన్ని కోరికలు దేవుని సన్నిధానంలో నేను కోరుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ కోరికలన్నీ తీసేసుకో అన్నాడు.
ఏంది ప్రభా అన్ని తీసేసుకుంటే ఎందుకు ప్రభా బ్రతుకొని అడిగిన దేవుడు అని అంటే అన్ని కూడా చిన్న చిన్న కోరికలు కూడా కొరకకూడదా? కానీ దేవుడు ఇచ్చేటువంటి తన సేవకుడు, తన బిడ్డ, తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డ, ఎన్నుకోబడినటువంటి బిడ్డ ఆశలు కోరికలు ఎప్పుడు తీర్చేస్తో తెలుసా? మనం వాటిని విడిచిపెట్టేసినాం. దేవుని కొరకు త్యాగం చేసినప్పుడు దేవుడు నాకు ఇంకా ఇస్తాడో ఇయ్యడో నాకు అవసరం లేదు. దేవుడు వద్దనుకున్నాడు, వదిలేసే అన్నాడు, వదిలేశాను. అదేం పిల్లలు, ఒక రోజున నేను చూస్తున్నాగా అన్ని నన్ను వెతుకుంటూ వచ్చాయి. హల్లెలూయా. ఏది ఆశపడినా హల్లెలూయా అంటే అదేం పిల్లరా, దేవుడు అంటున్నాడు దావీదుతో, దావీదు నువ్వు ఒకవేళ ఆశపడితే బత్షెబ విషయంలో ఒకవేళ నీకు ఏదైనా కావాలనుకుంటే, నువ్వు ఏదైనా కోరుకునింటే, నీకు ఇష్టమైంటే ఇట్టి రీతిగా నువ్వు తీసుకోవాల్సిన అవసరదా? నీకు లేదు. ఇటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే నీకు ఎన్నైనా నేను ఇచ్చేవాడిని, చేసేవాడిని అంటున్నాడు. హల్లెలూయా. బ్రదర్, దేవుడు నువ్వు కావాలి అని ఏదైనా ఆశపడితే అట్టని కాదు, ఇల్లు, ఏదైనా ఆస్తులు, కార్లు, విచిత్రమైన దానికి కోరుకోవద్దని బ్రదర్ గమనించండి. దేవుడు నువ్వు నా బిడ్డ మంచి చదువులు చదవాలి అని అనుకోండి, ఏదన్నా నువ్వు అటువంటి కోరికలు ఆశలు కలిగి ఉంటే, నా బిడ్డ కలెక్టర్ కావాలి అని ఇట్లాంటి కోరికలు ఏదైనా కోరుకుంటే, దేవుడిని నమ్ముకున్నందుకు నా దేవుడు దాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తానంట ఒక రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు దేవునితో నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడి నడిపిస్తున్నటువంటి ఆ జీవితాన్ని బట్టి, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఒక రోజున నువ్వు ఆశపడినటువంటి ప్రతి ఒక్క దాన్ని ఆయన నీ జీవితంలో నెరవేరుస్తాడంట. హల్లెలూయా. అలా చెప్పాను. దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని, దేవుని పనిలో నమ్మకంగా దేవుని కొరకు నిలబడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించు, నీతిగా జీవించు, యథార్థంగా బ్రతుకు, నీ సంఘంలో ఇచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉండు, నీకు ఇచ్చేటువంటి దాంట్లో నువ్వు నమ్మకత్వాన్ని చూపించు, నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దానిలో దేవుని కొరకు జీవించి ప్రయాసపడు. అప్పుడు నువ్వు ఆలోచించినది, నువ్వు తలంచినది, నువ్వు కోరుకున్నది నేను వెతకడం ప్రారంభించబడతాయండి. చప్పటి కూడా వేసాను మనం అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం తెలుసుకున్నాము, నీతిమంతుని విజ్ఞాపన ఏం చేస్తారా బలముగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. నీతిమంతుల విజ్ఞాపన బలముగా ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలవంతురాలివి, నువ్వు బలవంతుడు. నువ్వు చేసే విజ్ఞాపన ఎలా ఉంటుందని అంటే, భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసేటువంటి ప్రార్థన శక్తిని, ఆ బలాన్ని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. నువ్వు చేస్తే ఏదైనా సరే అది ఆగిపోతావు. నీ ప్రార్థనలో బలం ఉంది, నీ ప్రార్థనలో శక్తి ఉంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి నిలబెట్టి ఆడ కార్యాన్ని జరిగించేటువంటి, ఆపివేయగలిగినటువంటి సత్తా, అటువంటి అధికారము దేవుడికి పెట్టు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తే జరుగుతారు. నువ్వు ప్రార్థన చేస్తేనే జరుగుతుంది. నేను నోరు విప్పితే అది బలముగా కార్యాలు జరుగుతాయని, నీ ద్వారానే బలమైన కార్యాలు చేయగలిగిన సమర్థవంతమైనటువంటి దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు నిజంగా బలవంతులే, నీకు తెలియదు కానీ నీలో ఉన్నటువంటి దేవుని శక్తి అపవాదికి తెలుసు. దయ్యం నిన్ను అందుకనే చూడలేదు. అపవాదన చాలా మంది అంటారు, అన్న నన్ను దయ్యం తంతుంది అన్నాడు. ఆ పక్క నుంచి తంతుందండి, ఈ పక్క, రేపు పొద్దున ఈ పక్క కూడా తంతుందని చెప్తా. ఎందుకు? నిన్ను తండే అధికారం లేదయ్యా దానికి, నువ్వు తండే పారిపోతాదని. హల్లెలూయా. నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోయేవాడిని చూసి నువ్వు పారిపోవద్దు. నీకు ఇచ్చినటువంటి అథారిటీ, నీకు ఇచ్చినటువంటి అధికారము, నీకు ఇచ్చినటువంటి అధికారము, యేసు ప్రభు ఈ భూమి మీద ఎటువంటి అధికారాన్ని ఉపయోగించాడు అటువంటి అధికారం నీలో పెట్టబడి ఉంది. హల్లెలూయా. నీతిమంతులుగా చేసింది ఎందుకనంటే, ఆ అధికారాన్ని ఉపయోగించినప్పుడు ఏ దాన్నైనా నువ్వు స్వతంత్రించుకోగలవు. హల్లెలూయా. ఏ దాన్నైనా సరే. అయితే నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. నమ్మకంగా నువ్వు బ్రతకాలి. దేవునితో నడిచే విధానం ప్రతి ఒక్క దాంట్లో నువ్వు నమ్మకంగా చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
మూడవదిగా అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడను. దేవుణ్ణి నమ్మినందుకే ప్రతి పిల్లరా ధర్మశాస్త్రంలో ఉన్నాడండి. యేసు ప్రభు రక్తం లేదు అబ్రహాముకు, కానీ దేవుణ్ణి నమ్మేసి దేవునితో నడిచినందుకే అది అతనికి నీతిమంతుడిగా తయారైపోయాడంట. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు రక్తంలో కడగబడి ప్రతి ఒక్క పాపం, ప్రతి ఒక్క శాపం, ప్రతి ఒక్క కట్లు, ప్రతి ఒక్క బంధకాల నుంచి నువ్వు విడుదల పొందినటువంటి బిడ్డవు. అబ్రహాము కంటే నీలో ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడు. అబ్రహాంతో దేవుడు వచ్చి ఒకవేళ మాట్లాడి ఆత్మదేవుడు వెళ్ళిపోయేవాడండి. అబ్రహాము కంటే నీకు ఇచ్చినటువంటి కృప, ధన్యత, అర్హత చాలా గొప్పది. ఒకసారి చెప్పండి కొట్టేసాను. అబ్రహాము కంటే గొప్ప ధనవంతురాలుగా, గొప్ప ధనవంతుగా నువ్వు దేవుడిలో ఉన్న ఐశ్వర్యాన్ని తెలుసుకుంటే, ఆయనలో ఉన్న నీతిని నువ్వు కనుగొంటే, నీ అంత ధనవంతురాలు, నీ అంత ధనవంతుడు ఎవరున్నారండి భూమి మీద? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటారు ధనం అంటే ధనం అంటే యేసయ్యనే మన ధనం. హల్లెలూయా. యేసయ్య ఉంటే సమస్తం వచ్చినట్లే. హల్లెలూయా. ఒక దైవజనుడు అంట, దేవుడు అడిగాడంట, ఏమనంటే, నా కుమారుడా నీకు వరాలు కావాలా, ధనం కావాలా, నేను కావాలా? ఏమన్నా వరాలు కావాలా, ధనం కావాలా, లేకపోతే పేరు కావాలా, లేకపోతే నేను కావాలా అన్నాడు. మీరైతే ఏం కోరుకుంటారు చెప్పండి? కాదులేండి, ఒక మాట చెప్పండి, మార్చండి లేండి. ధనం ఉంటే అన్నీ వస్తాయని అనుకుంటారు కదా. అవునా? డబ్బుంటే యేసుప్రభు కూడా వస్తారన్న. నాకు తెలిసి డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో యేసుప్రభు లేడండి నిజంగా. అవునా? సినిమా యాక్టర్ ఇంట్లో ఉన్నాడా? సినిమా యాక్టర్ ఇంట్లో ఉన్నాడా? లేకపోతే మాజీ సీఎంలు, ఇప్పుడున్నటువంటి సీఎంలు వాళ్ళ ఇళ్ళల్లో, వీళ్ళల్లో నమ్ముకునే వాళ్ళ ఇళ్ళల్లో ఉండొచ్చు సీఎంలు గారు. కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు ఇళ్ళల్లో ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? వాళ్ళకి ధనం ఉంది కదా, వాళ్ళకు ఖ్యాతి ఉంది కదా, వాళ్ళకి పేరు ఉంది కదా, మంచి మాల్బలము, అందరూ ఆయన వెతుకుతున్నారు కదా, రాజకీయ పలుకుబడి ఉందని అందరూ ఆయన దగ్గర పరిగెత్తుకున్నారు కదా, వెళ్తున్నారు కదా. కానీ వాటన్నిటికంటే గొప్ప ఆధిక్యత నా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడండి. ఒకసారి చెప్పలు కొట్టేసి ఎందుకు తెలుసా? నీకు ఇచ్చినటువంటి ధన్యత, నీకు ఇచ్చినటువంటి అర్హత, నీకు ఇచ్చినటువంటి ఆ కృప ఎవరికి లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉన్నానంటే, నువ్వు విశ్వాస జీవితంలో నిజంగా నడుస్తున్నావంటే ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో నువ్వు చూపించగలవా? హల్లెలూయా. నేను ఎప్పుడు నా విశ్వాసం ఎట్లుంటుందనంటే, మీరు ఊహలకు అందరి విశ్వాసం. నేను రోజు ఆదివారం కూడా ఈడ ఎంతమంది ఉన్నారు కదా, నా సంఘం కోట్లలో ఉన్నారని చెప్పి నేను వాక్యం చెప్తా. హల్లెలూయా. ప్రతి ఒక్కటి నేను ఏదైనా సరే ఎలాగ దేవుని దగ్గర నుంచి పొందుకున్నా అంటే నా విశ్వాసం అధికమైన విశ్వాసం ఉంటుంది. ఎదిగే అని ఎప్పుడు ఒక మాట చెప్తాడు. నువ్వు అంట వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద స్టోర్లోకి పోవాలంట. ఎవరు సిస్టర్స్, మీకు ఒక టిప్ ఉంది. ఏం చేయాలంట? నీకున్నటువంటి విశ్వాస పరిణామం ఎలా ఉంది, ఆ గొప్పది, నీ దేవుడు ఎంత గొప్పవాడు అని నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాడు. అట్టని చెప్పి మీ ఆయనలో పోయి సతాయిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలుసా? ఒక మంచి షాప్కి వెళ్ళాలి, షాపింగ్ మాల్కి. మీ షాప్లోకి వెళ్ళి మీ షాప్లో ఉన్నటువంటి కాస్ట్లీ చీర ఏది అది చూపించండి అన్నాడు. అంటే 25,000 చూపిస్తూ, లేదు మినిమం 1 lakh చూపించండి అన్నాడు. ఏం చేయాలంట? మినిమం 1 lakh తప్ప మాకు చీప్లో మాకు వద్దని చెప్పాలంట. చెప్పి తర్వాత ఏమని చేయాలంట? అవి 1,00,000 రూపాయల చీరలు తెప్పించుకున్న తర్వాత 12 డజన్లు ఆర్డర్ చేయాలంట. హల్లెలూయా. ఎంత అవుతుందంటే 12 డజన్లు, 1 లక్ష రూపాయలు అయితే 12 లక్షలు అన్న దగ్గర దగ్గర 1.5 పైన అవుతుంది. అవునా? 1.5 పైన అవుతుంది. హల్లెలూయా. 1 డజన్ 12, అట్లా 12 డజన్లు కొంటే హల్లెలూయా ఏమవుతుంది? అంతా అంటే
అంటే నీలో ఉన్నటువంటి యేసు ప్రభు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు. నువ్వు ఒక్కసారి షాపింగ్కే 12 డజన్లు చీరలు కొంటే నీకు ఇంకా ఆ రోజంతా దాంట్లోనే ఇంకా మైమరిపి అన్నం కూడా తినరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, అబ్రహాము దేవుని నమ్మినందుకు నీతిమంతుడుగా ఎంచబడ్డాడంట. హల్లెలూయా. 4వది మనం చూద్దాం. నీతిమంతుడు ఉండే పట్టణము రక్షించబడుతుంది. ఆదికాండము 18వ అధ్యాయము 23వ అధ్యాయము 24వ వచనం. 23-24. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుస్తులతో కూడా నీతిమంతుడు నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతుని ఎడల దానిలో 70 మందిని నీతిమంతుల నిమిత్తము ఆ పట్టణమును నాశనం చేయకుందువా? ఆ చొప్పున నేను చేసి దుస్తులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమును గాక. నీతిమంతుల దృష్టితో సమాముగా ఇచ్చుట నీకు దూరమును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడాన్ని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడినలా వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయదును. చాలు. గమనించండి, అబ్రహాం ఇంటికి ముగ్గురు వచ్చారు. అవునా? ఎక్కడికి వచ్చారు? అబ్రహాం ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆయన చేసిన ఆహారాన్ని తిన్నారు. తినిన తర్వాత సొదొమ పట్టణానికి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఎంతమంది బయలుదేరారు? ఒకరు బయలుదేరారా? లేదు, ఇద్దరే బయలుదేరారు. హల్లెలూయా. సొదొమ పట్టణానికి ఇద్దరే పోయినారు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయినాడు పైకి. వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు అబ్రహాం అడుగుతున్నారు దేవుణ్ణి. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా, ఈ పట్టణంలో నీతిమంతులు ఎవరు? అబ్రహాం ఇంటెన్షన్ ఏంటంటే, అబ్రహాము సిస్టమ్ ఏంటంటే, అబ్రహాం అడగాలనుకునేటువంటి దేవుడు తెలుసంటారా తెలియదంటారా? ఎందుకు అడుగుతున్నారు సొదొమ పట్టణానికి? సొదొమ పట్టణానికి అబ్రహాంకి ఏం సంబంధము? అబ్రహామును వచ్చాడు, లక్షణంగా మంచి విందు చేశాడు, ముగ్గురు తిన్నారు, తండ్రి వెళ్ళిపోయినాడు. ఇంకా మిగతా ఇద్దరు బయలుదేరి ఆ పట్టణం మీదకి వెళ్ళారు. ఆ పట్టణంలోకి వెళ్తానే ఆ పట్టణంలోకి వెళ్ళేటప్పుడు అబ్రహాము ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అంటే, దేవుడు అంటున్నాడు, ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఖచ్చితంగా నేను కాపాడతా. మళ్ళా డౌన్ వచ్చింది. అరే, నేను అడిగే చూడలేదు కదా, నాకు ఒకవేళ 45 మంది ఉంటే ఈయన ఎందుకు అడుగుతున్నారు అంటే, లోతు అక్కడ నివసిస్తున్నాడు. లోతుతో పాటు ఉన్నటువంటి తన కుటుంబం, తనతో పాటు నడిచినటువంటి జనులు, పనివారు, వాళ్ళందరూ లోతుతో పాటు అక్కడ జీవిస్తున్నారు. జీవిస్తూ ఉండేదే కాకుండా అతని ఆస్తులు, గొర్రెలు, మేకలు, గొడ్లు అన్నీ అక్కడే ఉన్నాయి. ఉన్న తర్వాత ఆ సొదొమ ఒక పట్టణం ఎలా ఉందనంటే, వాయు వర్ష లేని పట్టణంగా ఉంటుంది. ఆ సొదొమ పట్టణం ఎలా ఉందంటే, భయంకరమైనటువంటి వ్యభిచారముతో పట్టబడింది, పాపముతో పట్టబడింది. దేవుడి ఉగ్రత ఎందుకు ఆ పట్టణం మీదకి దిగింది వచ్చిందంటే, ఆ పట్టణము పరిస్థితి ఎలా ఉందనంటే, దేవుడు హెచ్చరించి సరిదిద్దాలని చూసి ప్రయత్నం చేసి అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఎన్నిసార్లు గద్దించినా వాళ్ళు లోపల, అందుకని వాక్యం ఉంది కదా సంఘాలలో, ఎన్నిసార్లు గద్దించినా లోపడిన వాడు హఠాత్తుగా నాశనమైనాడు. ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు చెప్పాడు, సరి చేయబడాలని ఎన్నోసార్లు వాళ్ళని సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు.
కానీ ఆ పట్టణ ప్రజలు ఎలా ఉన్నారంట? వాళ్ళు వినందులోని ప్రజలుగా. ఇశ్రాయేలు కూడా ఒక బిరుదు సంపాదించారు, ఏంటంటే వాళ్ళు వినలోని ప్రజలు. ఎందుకు వాళ్ళు వినలోని ప్రజలు అంటే దేవుని మాట అంటే లక్ష్య పెట్టగా, దేవుని మాటను లెక్క పెట్టగా, దేవుని మాటను నెగ్లెక్ట్ చేస్తూ, దేవుని మాటను ఎలాగంటే అలాగా వారి దగ్గర ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ పట్టణాన్ని మనం నాశనము చేసేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత అబ్రహాం అడుగుతున్నాడు అక్కడ. ఎందుకు తెలుసా ప్రతి బిడ్డలారా, ఒకవేళ నేను దేవుని ప్లేస్లో ఉంటే అబ్రహాం అడిగితే 2 చెంపలు వచ్చి పడిందో. ఎందుకు? నీకేం పని అయ్యా? నీకు నా పని నేను చేస్తున్నా, నీ పని నువ్వు చేస్తున్నావు, నువ్వు బాగుంటావు కదా అని అడుగుతావు లేదా? కాబట్టి నేను దేవుని ప్లేస్లో లేను. హల్లెలూయా. గమనించండి, ఈరోజు మనము కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే ఏదైనా సరే దేవుడు ఈ మాట చెప్పినప్పుడు మాట వినం, ఏదైనా సరి చేసినప్పుడు మనం సరి చేయబడం, ఏదైనా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను మనం తీసుకోం. సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ఇన్నస్వరం ద్వారా కావచ్చు, దేవుడు మాట్లాడే విధానంలో కావచ్చు, లేదంటే టీవీలో వింటున్నప్పుడు వాక్యం ద్వారా కావచ్చు, ఏదో ఒక విధానంలో మనం సరి చేయబడాల్సినప్పుడు సరి చేయబడినప్పుడు కొన్నిసార్లు ఇరుకులలో పడుతూ ఉంటాం, కొన్ని ఆశీర్వాదాలు ఆపివేసుకుంటూ ఉంటాం, కొన్ని ఇబ్బందులు కూడా మనం నడిపించబడుతూ ఉంటాం, కొన్ని కష్టాలు కూడా మనం నడచడం మొదలు పెడతాం. హల్లెలూయా. ఎందుకు? నువ్వు మాట విననందుకు. గమనించండి, దేవుని మాటను అబ్రహాము కరెక్ట్గా వింటున్నాడండి. దేవుని మాట వినుకోకుండా లోతు ఎక్కడికి వెళ్ళాడు? కనీసము వాళ్ళ అబ్రహాంతో అన్న చెప్పాడా? ఏమని? నేను ఈ పక్కకు పోతున్నాను, అది దేవుడి చిత్తమో కాదు కనుక్కొని అడిగాడా? అడగల. అక్కడ మంచిగా వాటర్ ఉన్నాయి, మంచిగా ఆహారం దొరుకుతుంది, నాకు అక్కడ అన్ని సమకూర్చబడతాయి, అన్ని మేలుగా ఉంటాయి అని అనుకుంటాం. హల్లెలూయా. మనం కూడా ఎక్కడైతే బాగుంటుందో అక్కడే పోయి బాగుండాలనుకుంటాం, అవునా కదా? దేవుడు మాత్రము ఇక్కడ వద్దు నా కుమారుడా అని దేవుడి చిత్తంలో ఉంటుంది. దేవుడిని ఒకవేళ అడిగితే, దేవుడు గమనించండి, లోతు నేను సొదొమ పట్టణం వైపు వెళ్తాను అని సెలెక్ట్ చేసిన తర్వాత 3 దిక్కుల నుంచి దేవుని స్వరం విని దేవుడు చెప్పేంత వరకు అబ్రహాం ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రదేశం నుంచి, ఆ 3 దిక్కులలో ఎక్కడికి కదలేదంటండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటకు అలాగే గౌరవం ఇస్తున్నాడు అబ్రహాము. ఈ రోజున మనకు కొంచెం ప్రార్థన బలం పెరిగింది అనుకోదా? నాకు తెలుసునే, నువ్వు పెద్ద చెప్పగలుగుతున్నావు పాస్టర్ ఈ మధ్యకాలంలో చెప్తానండి వాళ్ళు అని వాళ్ళు చెప్తలేదు. ఎందుకు అంటే పెద్ద పిల్లల కొంచెం బలం పొందుకుంటే ఏమొస్తుందంట? కొమ్మలు వస్తాయంట. హల్లెలూయా. కానీ పిల్లలు గమనించండి, నేను ఎక్కడైనా బాగుపడతాను, నేను దేవుడిని ఎందుకు అడగాలి అనే స్వభావంతో లోతు ఏం చేశాడంటే తన నిర్ణయాన్ని తీసుకొని తను ఏదైతే బాగుంటుందో, ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో, మంచిగా ఉంటుందో, అన్ని దానిలో దొరుకుతాయో, ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉందో, ఎక్కడైతే బాగా అన్ని దొరుకుతాయో అన్ని దాన్ని సెలెక్ట్ చేసుకుని సొదొమ పట్టణం వైపు వెళ్ళిపోయినాడంట. ఒకవేళ దేవుణ్ణి అడిగితే లోతు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ పట్టణం చాలా భయంకరమైనటువంటి పట్టణం అని ఖచ్చితంగా చెప్పింది దేవుడు. అవును చెప్తాడంట, చెప్పాడంట. ఎందుకంటే అబ్రహాము ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి నిలబెడుతున్నాడు. ఎందుకు అవసరం అండి దేవునికి? అబ్రహాముకి చెప్పకుండా చేస్తే పోతుంది కదా. అబ్రహాముకి ఎందుకు చెప్పాలా అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత, ఒక వ్యక్తిని, ఒక మానవుణ్ణి దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ మానవునికి తెలపకోకుండా, చూపించకోకుండా ఏదైనా సరే ఈ భూమి మీద దేవుడు ఏది చేయడండి. ఎందుకంటే పిల్లలు గమనించండి, దేవుడు ఎన్నుకున్న తర్వాత ఎన్నుకున్న దానికి నువ్వు ఒకవేళ మంచి స్థితి వచ్చినప్పుడు దేవుడిని నెగ్లెక్ట్ చేస్తావు, కానీ దేవుడు మాత్రం మనిషిని నెగ్లెక్ట్ చేయడంట. అంటే దేవుడే ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి ప్రజంపిట్లరా చేస్తే దేవుడు ఎవరన్నా అడుగుతారా? భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు నిన్ను వ్యర్థంగా చూసి నిన్ను నెగ్లెక్ట్ చేస్తే నీ విషయంలో ఎవరిని అడుగుతారు? దేవుడిని
కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేయడానంటే ఆయన నిన్ను అంతగా గౌరవిస్తున్నాడు, నీ మాటకు అంతగా క్లారిటీ ఇస్తున్నాడు, నీ మాటకు అంతగా ఆగిపోతున్నాడు ఆయన. ప్రజాపిల్లారా, ఒక ప్రార్థన మనిషిని ఆపేస్తుంది, దేవుని ఆపేస్తుంది. అవును, అబ్రహాము అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? దేవుడు నన్ను పిలుచుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, నీ చిత్తంలో నాకు ఇచ్చినటువంటి పనిని నేను నెరవేరుస్తున్నాను, కాబట్టి నాకు ఆ సొదొమ పట్టణాన్ని 50 మంది ఉంటే కాపాడతావా? దేవుడు అంటున్నాడు, సరే అబ్రహాము, నేను ఖచ్చితంగా కాపాడతా అని అంటే మళ్ళా డౌట్ వచ్చింది నాకు. ఏమని? ఒకవేళ 50 మంది లేకుండా 49 మంది ఉంటే నా లోతు ఎత్తిపోతాడు కదా, చంపేది, నా కుటుంబం పోతుంది కదా. ఎందుకు తెలుసా? పిల్లలు లేనందున ఒక కొడుకులాగా లోతుని పెంచుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ బాండింగ్, ఆ ప్రేమ నుంచి దూరంగా వెళ్ళలేకపోయినా, విడిచిపెట్టలేకపోయినాడంట. అబ్రహాము అన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడంట, కానీ లోతును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదంట. ఎందుకంటే దేవునికి అంటే అబ్రహాము వచ్చినటువంటి విధానము ఒక ఆలోచిస్తే అంటే మనం కూడా కొన్నిసార్లు కొన్ని ఏదైనా విడిచిపెట్టమని చెప్పినప్పుడు విడిచిపెట్టలేం. అది మన దగ్గర నుంచి దూరం అయిన వరకు కూడా దేవుడు కూడా నీ జీవితంలో కార్యాలు చేయలేడు. కావాలంటే మనం వాక్యం తీసి చదివినట్లయితే అబ్రహాము నుంచి లోతు దూరం అయ్యేంత వరకు, దూరంగా పోయి ఆ సొదొమ పట్టణానికి చేరేంత వరకు అబ్రహాము జీవితంలో సంతానము లేమి ఉన్నది. హల్లెలూయా, ఉన్నదా? ఆ తర్వాత నేను కార్యం చేసింది, ఆ తర్వాత నేను చాలా గర్భాన్ని తెరిచింది, ఆ తర్వాత నేను చాలా గర్భవతి అయింది. అవునా కదా? అంటే ఒక శాపము, ఒక దోషము దేవుని మాటను అలక్ష్యం పెట్టినప్పుడు దేవుడు కార్యాలు కూడా జరగని కూడా ఆపేస్తాడండి. హల్లెలూయా. నువ్వు నీతిమంతుల జాబితాలోనే ఉండవు, కానీ కొన్ని ఆపివేయాల్సిందే. అబ్రహాము అంటాడు, ఏదుంది ఏం ప్రయోజనం అయ్యా, నాకు విశ్వాసం ఇచ్చా, అన్ని నిన్నే నమ్ముకొని ఉండా, అన్నీ ఉండా, ఖచ్చితంగా నువ్వు చేస్తావు అనేది నాకు నమ్మకం ఉంది. కానీ నేను బిడ్డలు లేని వాడిని కదా అని చెప్పి దేవుని దగ్గర అనుకుంటే చిన్న కాదు సాంసన్, ఇలా సాంసన్ అని నేను చెప్పుకున్నట్టు ఒక ఫ్రెండ్తో, ఒక స్నేహితుడితో, ఒక పక్కన ఉండేటువంటి బిడ్డతో చెప్పుకున్నట్టు నేను సంతానం లేదు కదా నాకు అని సింపుల్గా అంటున్నాడు అబ్రహాము. అంటే ఎందుకు అంటున్నాడు అంటే దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో అంత సింపుల్సిటీగా ఉండాల్సిన కర్మ ఏంటి దేవుడికి అని అంటే దేవుడు అలాగే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకుండే కానీ గర్వాలు, స్టేటస్లు, లెవెల్లు, ఘనతలు, పేర్లు ఇవన్నీ కానీ దేవుడు అవన్నీ ఏం కోరుకోవడం కదా. ఎవరి దగ్గరికి వచ్చాకే? పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ దగ్గరికి వచ్చాకే అవన్నీ విడిచిపెట్టేసుకున్నాడంట. హల్లెలూయా. అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చాకే ఎంత తగ్గించుకున్నాడు అండి. దేవుడు నీ దగ్గరికి వచ్చాకే ఎంత తను తాను రిక్తుడిగా కనపరుచుకున్నాడు. నువ్వు దేవుడి దగ్గర అలాంటి రిక్తులుగా ఉంటున్నావా? దేవుడు ఇచ్చేంత వరకు మనం బాగుంటాం. ఇచ్చిన తర్వాత దేవుడు లేడు, దేవుడు లేడు, నాకు అవసరం లేదంట. కానీ పిల్లలు గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటావో అదే నీ హెచ్చింపు, అదే నీ ఆశీర్వాదం, అదే నీ అభివృద్ధి. హల్లెలూయా. అడుగుతున్నాడు ఏమన్నానంటే, అయ్యా ఒకవేళ 45 మంది ఉంటే, అంటే 45 మంది ఉంటే కాపాడతా, ఒకవేళ 30 మంది ఉంటే, 35 మంది ఉంటే కాపాడతా అని దేవుడు ఎందుకు అక్కడ అబ్రహాముకి చెప్తున్నాడు అంటే, చివరిగా ఆ అధ్యాయాన్ని చివరిగా క్లోజ్ చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ 10 మంది ఉంటే, ఎందుకు అడుగుతున్నా తెలుసా? అబ్రహాము డౌట్ వస్తుంది, ఒకవేళ లేకపోతే నా కుటుంబం పోతుంది కదా, నేను పెంచుకున్నటువంటి బిడ్డ పోతాడు కదా, ఏమైందో అనే తాపత్రయంతో దేవుని దగ్గర పెనులాడుతున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఎందుకంటే అబ్రహాముకు తెలిసినటువంటి సీక్రెట్ ఏంటంటే, దేవుడు ఏదైనా సరే నన్ను దాటిపోడు. హల్లెలూయా. ఈరోజు నుంచి చెప్పండి, దేవుడు నన్ను దాటిపోడు.
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నిన్ను ఇచ్చేంత వరకు దాటిపోయే దేవుడు. అయితే నువ్వు దేవుణ్ణి ఆపివేయగలిగినటువంటి సామర్థ్యము, ఆ అభిషేకము నీకు ఇచ్చినప్పుడు దాన్ని పట్టుదలగా స్థిరంగా నిలబెట్టుకో. అప్పుడే నీ జీవితంలో దేవుణ్ణి ఆపివేస్తున్నావు. యాకోబు రాత్రి అంతా పెరుగులాడినాడంట. ఎందుకు దేవుడు యాకోబుని దాటిపోలేదంటే దేవుడు చేసినటువంటి నిబంధన బట్టి దాటిపోవడం. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా దాటిపోయింది ఎందుకు తెలుసా? నువ్వు కూడా ఈరోజు సజీవంగా ఎందుకున్నావు తెలుసా? పాపంలో పడినా, ఇష్టరాజ్యంగా జీవించిన, దేవునికి వ్యతిరేక పనులు ఎన్నో చేసినా, దేవుని ఆయాస పనులు ఎన్నో చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఎన్నో మాట్లాడినా, ఎంతోమంది సేవకులు తిట్టినా, ఎన్నో వ్యతిరేక పనులు చేసినా, సంఘంలో మాకేమిలే అని నువ్వు తిరిగినా దేవుడు ఎందుకు కాముగా ఉన్నాడనంటే దేవుడు నీతో నాతో చేసినటువంటి నిబంధన వల్ల దేవుడు నిన్ను ఏమి చేయకోకుండా ఉంటాడు, ఏమనలేకున్నాడు. అంటే అట్టని చెప్పి దేవుడు చేతకన్నాడు అయితే కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు యేసుప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను చూస్తున్నాను నా జీవితం, నేను చూస్తున్నాను నా పరిస్థితులు. ఏదైనా సరే హృదయం బిడ్డ గమనించండి. మన దినాన దేవుని ప్రజలను ఏదన్నా చేస్తానని ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళే ఏమన్నా అవుతారంట, కానీ దేవుని ప్రజలకు ఏం కాదు అనడానికి ఒక సైన్, ఒక గుర్తు చూసారా? తెలుసా మీకు? విన్నారా? దేవుడు చూసినారా? యూట్యూబ్లో చూసారా ఎవరన్నా? మొన్న యుద్ధం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్కు ఇరాన్కు ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. మ్యాప్లో ఇజ్రాయెల్ అనే దేశాన్ని లేకుండా నేను చేయకపోతే నేను ఇరాక్ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రెసిడెంటే కాదు అని చెప్పి మ్యాప్లోనే లేకోకుండా, పేరే లేకుండా తుడిపేస్తా అన్నాడంట. ఏమన్నాడంట? పేరే లేకుండా తుడిపేస్తా అన్నాడంట. మనిషి పేరే లేకుండా తుడిపేశాడు దేవుడు. ఏం చేశాడంట? తన ప్రజల జోలికి వస్తే ఏమైందంట? తన బిడ్డల జోలికి వస్తే ఏమంట? వాక్యం ఏం సెలవిస్తుందంటే తన బిడ్డల జోలికి వస్తే తన కనుగుడ్డిని పట్టినట్ల. హల్లెలూయా. ఏమన్నాడంట? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పటంలో నుంచే ఆ పేరు కనబడదుగా, ఇదే నా శబ్దం చేశాడంట. కానీ ఒక ఎంట్రుక కూడా ఏం చేసుకోలేకపోయినాడు. చేశాడా? ఏమన్నా చేయగలిగినాడు? ఏమన్నా చేసి చూపించాడు? ఏమన్నా చూపించాడు? ఈరోజున ఏదో చేస్తారని, ఏదో జరుగుతుందని నువ్వు భయపడతావు. అమ్మో అది వచ్చి పడతానేమో, అది వచ్చి జరుగుతుందేమో, ఏమవుతాడో, ఏం జరుగుతుందో. నువ్వు యోగులాగా ఉండకూడదు. యోగు నీతిమంతుడంటే యథార్థవంతుడు, విశ్వాసంలో దేవుడి దగ్గర నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి అంట. కానీ యోగు ఎందుకు సమస్తాన్ని కోల్పోయినాడంటే తన పిల్లలు పార్టీ చేసుకుంటేనే ఈయన వచ్చి బలు అర్పించడం మొదలుపెట్టాడు. పొద్దునే ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్. అంటే ఏదన్నా చేశాడేమో, ఏదన్నా జరిగిందేమో, ఏదన్నా మా పిల్లలు అన్నారేమో, ఈయన అన్నాడో లేదో. కొంతమంది ఇటువంటి దాన్ని కూడా కొన్ని కోల్పోతున్నారు. ఏది అక్కడ జరిగిందేదో నీకు తెలీదు. వాళ్ళు ఏం చేశారు? లక్షణంగా పార్టీ చేసుకున్నారు, తిన్నారు, తొందరగా అన్నారు, లక్షణంగా పడుకుని నిద్రపోయి పొద్దున్న లేచి వచ్చినారు అంతే. ఈయన పొద్దున్న తెల్లారుజామున లేచి పొట్టేళ్ళు, మేకలు అన్ని తీసుకొని పోయి, అమ్మ మా పిల్లలు ఎక్కడ దేవుడు దూషించారేమో, దేవుడు దూషించినట్టు దేవుడు మనం చెప్పాడు నీతో? చెప్పలే. నీకు ఏమొచ్చింది? పదులు వచ్చేసింది, భయం వచ్చేసింది. దేవుడు ఏమన్నా చేసి నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఏ శాపం వస్తుందో అని పలుకోవడం వల్ల ఏమైంది? ఆ సమస్తాన్ని ఈరోజు నా ప్రతి ఒక్కట్లేదా నువ్వు పలుక్కొని నీకున్న దాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు పలికి నీకు రాదు అనుకొని నువ్వు పలకద్దు. ఈరోజు నుంచి సమస్త నా
దేవుడు చేయగలడు అని పలుకు. హల్లెలూయా. నా దేవుడు ఇవ్వగలడు అని పలుకు. నా దేవుడు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నా యేసు ప్రభువు అని చెప్పి ధైర్యంగా నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయం బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు అలాంటి సామర్థ్యాన్ని, నువ్వు దేవుడిని అలాంటి విశ్వాస జీవితంలో నమ్మకాన్ని కలిగి ఉంటావో, దేవుడు నిన్ను ఎత్తైన స్థితిలో నా దేవుడు నిలబెట్టగలిగిన సమర్థుడాన్ని. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అబ్రహాం అంట 10 మంది ఉంటే వదిలేస్తావా? అవును అబ్రహాం, వదిలేస్తా, ఖచ్చితంగా కాపాడతా. అప్పుడు అడుగుతాడంట, అయ్యా అంటే లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి అంటే దేవుడు ప్రామిస్ ఏం చేస్తాడు తెలుసా అబ్రహాము? ఆ పట్టణం నుంచి లోతు నేను ఆగి ఉంటా, నేను ఆపేసుకొని ఉంటా. దేవుడు చెప్తాడు దూతలు, లోతు కుటుంబాన్ని అంతా, అక్కడ ఉన్నటువంటి ఆ నీతిమంతుల కుటుంబం అదొక్కడే, ఆ కుటుంబాన్ని తీసుకొని పారిపోమని చెప్పాను. నువ్వు ఈ ఎక్కడెక్కడైతే నేను అగ్ని గురించి కురిపించబోతున్నానో అది దాటిపోయేంత వరకు నేను ఆగుతా. దేవుడు ఎందుకు అటువంటి ఆగే అనుభవంలోనికి వచ్చాడు అని అంటే, నీతిమంతుల కోసము దేవుడు ఏ పనైనా చేస్తాడండి. హల్లెలూయా. ఆగినాడంటే దేవుడు ఆగి లోతు కుటుంబం అంతా పోయేంత వరకు, అది దాటిపోయేంత వరకు ఆయన ఆగేస్తున్నాడు. ఎందుకు? లోతు కుటుంబాన్ని బట్టి కాదు, ఒక అబ్రహాముని బట్టి, అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, దేవుడు పిలుచుకున్న దాన్ని బట్టి, అబ్రహాం పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి, ఈరోజు నీ మీద కూడా ఒక ప్రణాళిక ఉంది, నీ మీద కూడా ఒక కాలింగ్ ఉంది, నీ మీద కూడా ఒక చిత్తం ఉంది. ఆ పిలుపులో నువ్వు కొనసాగించేంత వరకు దేవుడు ఏం చేయడు? నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు పొందగలవు. అందుకనే నీ జీవితంలో కొన్ని అనారోగ్యాలు, అందుకనే నీ జీవితంలో కొన్ని కట్లు, అందుకనే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాల్సినటువంటి కొన్ని దానిలో నువ్వు ముందుకు, అందుకని నీ పిల్లలు ఎదుగుదల ఉండదు, అందుకని నీ పిల్లలలో ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకనంటే నువ్వు దేవుని పిలుపులో ఎక్కడో తప్పిపోయి నడుస్తున్నావు. అపవాది కూడా నడిపిస్తారు, అపవాది కూడా తీసుకుని వస్తుంది, అపవాది కూడా చెప్తుంది. కానీ నువ్వు ఏదైతే దేవుని డ్రైవర్గా నువ్వు పెట్టుకొని ఆయన తిప్పినట్లు నువ్వు తిరుగుతూ ఉంటావో, అప్పుడు సరైన నడతలో, సరైన నడిపింపులో, సరైనటువంటి ప్రణాళికలో, ఆయన ప్రణాళికలో నువ్వు నడిచేటువంటి బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు నేను ఎలా అనుభవాలలో తీసుకొని వెళ్తున్నాడు. లేదా ఒక అనుభవంలో దేవుడు దాంట్లో నీకు ఏదో ఒక మెలకువలు నేర్పిస్తున్నాడు. ఇట్లా నా చిన్న వయసులోనే చాలా అనుభవాలు నేను చూశాను. ఎదురు దెబ్బలు తిన్నా, అనేక భయంకరమైన పరిస్థితులు చూశాను. సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, ప్రతి ఒక్క దాని ద్వారా నేను ఎన్నో అనుభవాలు నేను రుచి చూశాను. ఎందుకనంటే అప్పుడు నేను దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి అలా కన్నీరు కారుస్తూ అలా మోకాళ్ళ మీద పడిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ అనుభవం కూడా నేను నిన్ను తీసుకెళ్తున్నానంటే ఆ అనుభవంలో నీకు ఒక ఘనతను, ఒక అనుభవాన్ని నీకు నేర్పిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అనుభవం నీకు, ఆ అనుభవాల గుండా నేను తీసుకెళ్తున్నానంటే నీ పట్ల దేవుని ప్రణాళిక చాలా గొప్పగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒకటే, నువ్వు 10th క్లాస్లో టెస్టులు రాసి, ఇంటర్మీడియట్లో టెస్టులు రాసి పరీక్షలు రాస్తూ ఉంటావు. అలాగా నువ్వు మెట్టు ఎదిగే కొద్ది అబ్బా నేను ఉద్యోగం చేసేసిందే, నేను చాలే, అబ్బో నా స్టైల్ అయిపోయిందని నువ్వు ఫ్యాషన్గా ఉన్నావు అనుకో, ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు ఉంటాయంటారు లేదా? లేదు నాకు ఈ ప్యూన్ బతికే చాలా నేను ఉండేవు అనుకో, అలాగనే ఉంటావు. రోజు కాఫీలు అందిస్తాడో, టీలు అందిస్తాడో, సార్ అంటాను, అలా కొడతావు, 9 గంటల వరకు పని చేసుకుంటావు, వస్తావు. అదే నీ జీవితం. కానీ
దాంట్లో కూడా దేవుడు పరీక్షలు అనేది పెడతాడు. హల్లెలూయా. ఆ పరీక్షలు రాసి నువ్వు చదివి పాస్ అయినప్పుడు దాంట్లో హల్లెలూయా అధికమైన మేలులు ఉంటాయి. దేవుడు చేసేటువంటి పనులలో ఏదో ఒక మేలు దాగి ఉంటుందని ఒక అనుభవం కూడా నిన్ను తీసుకుని వెళ్తున్నాడంటే ఆ అనుభవంలో దేవుడు గొప్ప ఘనత నీకు దాచి ఉంచి ఇస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. యోబుకు సమస్తం పోయినా ఏమిచ్చాడంట దేవుడు? కోల్పోయిన దానికంటే, పోగొట్టుకున్న దానికంటే, లాస్ అయిన దానికంటే ఆరోగ్యపరంగా 200 ఇచ్చాడంట. డబ్బు పరంగా, ఆస్తుల పరంగా, ఐశ్వర్యపరంగా, అన్ని దాంట్ల పరంగా 200 ఆశీర్వాదం చేత నింపాడ. హల్లెలూయా. ముందున్న ఘనత 1% అయితే యోబు కోల్పోయి పొందుకున్న తర్వాత 200 ఘనతను దేవుడు ఇవ్వడం మొదలు పెట్టాడంట. పేరు పక్కేతలు 200గా ఇచ్చాడంట. డబ్బు, ఐశ్వర్యం, ఇల్లులు, ఆస్తులు, పనివారు 200గా ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు గమనించండి, దేవుడు ఏదైనా సరే ప్రతి ఒక్కరు గమనించండి. దేవుడు అబ్రహాముతో వచ్చి ప్రామిస్ చేసేటప్పుడు అంట ఏం మాట్లాడాడంట తెలుసా? అబ్రహాముతో, అబ్రహాం నేను నిన్ను సముద్ర ఇసుకలేను దేవుడు చేపట్టుకొని తీసుకున్నాడంట. పో ఆ ఇసుకలేను చూడండి అంట. ప్రభా ఆ సముద్రాన్ని చూడండి, దాని పక్కన ఇసుకలు ఎంచంటాడంట. ఎంచంటే వద్దనే లేపి అబ్రహాం అడిగి సముద్రం దగ్గర సముద్రం దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వద్దనే నీ సంతానాన్ని ఈ ఇసుకలేనులాగా చేస్తానంట. బాబా ప్రభా పిల్లలు లేరు, ఎక్కడైతుంది, ఏం జరుగుతుంది అనలేదంట. ఎస్ ప్రభా నేను స్వీకరిస్తున్నా, అక్కడ రిసీవ్ ఇట్టాను వచ్చేసాడంట. మళ్ళా ఎక్కడన్నా మర్చిపోయాడేమో అని మళ్ళీ రాత్రి పిలిచాడంట. రాత్రి అయితేనే అబ్రహాం ప్రభా ఏం ప్రభా మళ్ళీ పిలిచాను. చీకడైంది కదా, చీకడైంది, బయటికి రా గుడారం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తేనే నక్షత్రాలు ఇచ్చాడంట. దేవుడు ఏమన్నాడంట, ఒకసారి చెప్తే ఈయన మర్చిపోతాడని రెండోసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇసుకలేని వాళ్ళు చూపించాడు కదా పొద్దున. రాత్రి అయితేనే అబ్రహాం నువ్వు బయట ఉండేటువంటి నక్షత్రాలు ఎంచాడు. ప్రభు ఏడెంచుతా ప్రభు 1, 2, 3, 4 ఒక 1000, 2000, 3000 ఎంచినాడంట. ఎంచిన తర్వాత నా వల్ల కాదు ప్రభు అంటే ఏమంటే సృష్టిలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి రాత్రులంతా ఎంచాలంటే ఎన్ని సంవత్సరాలు ఎంచాలా? నా వల్ల కాదు, అది అనంతం, ఎవరు ఎంచలేరు దాన్ని అని అంటే నీ సంతానాన్ని కూడా అలాగనే చేయబోతున్నా అని చెప్పాడు. అంటే అప్పుడు కూడా అవును ప్రభా నేను పొందుకున్నాను. వద్దులే ఇంత సంతానం ఒకటే లేడు కానీ ఇంకా ఇంత చేస్తా ఇంత జరుగుతుందా? సుక్కలు చూపిస్తాడు దేవుడు. ఇంటికాడికి పోతే మా బాధ చూస్తున్నా, సుక్కలు కాదు నీకు ఇసుక చూపించండి. పైన రాత్రి సుక్కలు చూపిస్తాడు దేవుడు. సుక్కలను చూసి ఎందుకు ఎంతమంది అంట తెలుసా? నీ ఇంట్లో సుక్కలు కాదు బయట సుక్కలు కూడా చూడండి. ఏమంట ఆకాశం నుండి సుక్కలు చూడే. హల్లెలూయా. ఎందుకు మాస్టర్ గారు ఇంత బాగా చెప్తారంటే వాస్తవం లేదండి. హల్లెలూయా. 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 రాత్రిపూట ఎందుకు సుక్కలు చూపించాడంట? మా భార్య ఇంటికి పోతే రాత్రి సుక్కలు చూపిస్తుంది మాస్టరయ్య అని చెప్పినాడంట దేవునికి. అబ్రహాము ఎదుగో పిల్లలు లేరు, తెల్లలేరు, ఏం లేదు, నువ్వు చూస్తే ఆస్తులు సంపాదించుకొని పోతాడా? అట్టటోని ఇట్టటోని నువ్వు వేస్ట్, ఎందుకు నమ్మి వచ్చినావు, ఏం చేసుకుని వచ్చినావు, వద్దుపో ముందు ఇల్లు రాడు అని చెప్పి ఇంట్లో పప్పు తేనందుకు ఇంత అచ్చయింది. ఉప్పు తేనందుకు అది తేడు ఇది తేడు అని 100 మందికి చెప్పింటారు. అవునా కాదు? హల్లెలూయా. చాలా అట్ట చేసి ఆగంట గంట పెట్టింది. ఈ సంతానం అంత వచ్చి పట్టింది. ఎక్కడ తెచ్చిన తలకైనప్పుడు అయితే. హల్లెలూయా. 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 మళ్ళీ ఏం చేశాడు? అబ్రహాము చేసి మళ్ళీ చేశాడు. ఒకటే కదా మోడీ చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మా ప్రజలు గమనించండి. అబ్రహాము లోతుని బట్టి ఏం చేశాడంట? ఆ నీతిమంతుని బట్టి నా నీతిని బట్టి లోతు కుటుంబాన్ని కాపాడాడంట దేవుడు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ వీధిని కాపాడతాడు, నిన్ను బట్టి నీ స్వజనులు కాపాడతాడు, నిన్ను బట్టి
నీ దేశాన్ని కాపాడుతాడు, నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని కాపాడుతాడు, నిన్ను బట్టి నీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు. నిన్ను ప్రభువా వచ్చి అన్నజనాల మధ్య ఎందుకు పెట్టావు ప్రభువా? దేవుడు ఆడ నిన్ను పెట్టింది ఎందుకంటే నిన్ను బట్టి ఆ పట్టణం ఆశీర్వదించబడుతుందని. అది నీ కెపాసిటీ, అది నీ అర్హత, అది నీ స్టేటస్. ప్రభు నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టావు ప్రభు? ఎందుకు పెట్టాడు తెలుసుకో. ఎందుకు పెట్టాడు దేవుడు? వాళ్ళందరి కొరకు, రక్షణ కొరకు. నిన్ను క్రైస్తవ బిడ్డగా ఎన్నుకునేది ఎందుకంటే వాళ్ళందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా పెట్టాలని, హల్లెలూయా, నిన్ను మాదిరికరంగా జీవించాలని, నిన్ను అనేక మంది మాదిరిగా తీసుకొని అనేక మంది క్రీస్తు వైపు త్రిప్పబడాలని. హల్లెలూయా. మందిరంలో ఒక విధానంగా ఉంటాయి, ఇంటిలో ఒక విధానంగా ఉంటాం. ఎలా ఉంటారు? మందిరంలో అమ్మ ఈ అక్క నోట్లో ఏలు పెట్టి కొరకదయ్యా అని అనుకుంటారు. ఇంటి దగ్గరకు పోతే ఊర్లో ఉండే వీధిలో ఉండే ఇళ్ళన్నీ కొరుకుతుంది, ఈ అక్క భుజాలు దాకా కొరుకుతుంది అని అంటారు. పేరు సంపాదించుకుంటారు. ఆమె నోరు, ఆయన నోరు ఎలా ఉందంట? మూసినది. ఎందుకు మూసినది అంటే, ఎందుకంటే మూసినదంటే కంపు అంట. నోరు కంపుగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నోరు ఉంది కదా అని మనం ఎంత మాట్లాడినామనుకోండి, దేవుడు ఊరుకోవడం. నువ్వు నీతిమంతుల జాబితాలో నీకు చేర్చబడిన తర్వాత నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక ప్రత్యేకత దేవుడు నీకు ఇచ్చాడు, ఒక అర్హత నీకు ఇచ్చాడు, ఒక ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు. ఆయన దృష్టిలో నువ్వు విలువైన దానివి, గ్రేట్, ఎన్నుకోబడినటువంటి బిడ్డవు అని చెప్పి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్తాం గట్టిగా, హల్లెలూయా చెప్తామా? నిద్రవాళ్ళు చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని రక్షిస్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే లోతును వాళ్ళ కుటుంబాన్ని, అబ్రహామును బట్టి, లోతును బట్టి దేవుడు బయటికి తీసుకొచ్చాడ. బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ సొదొమ పట్టణాన్ని అంతా ఏం చేశాడంట? అగ్ని గంధకాలతో కాల్చబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి మనం చూసినా అగ్ని గంధకాలు అక్కడ ఏం లేదంట, ఒక చెట్టు మలచటం లేదు. హల్లెలూయా. ఇప్పుడు కూడా లైవ్ చూడొచ్చు మనం వెళ్తే. హల్లెలూయా. ఒకసారి మనం పోదాం, పోయి ఆ రాళ్ళను జోలు వేసుకుని వద్దాం. ఎవరన్నా అడిగితే చూపిద్దాం. యేసుప్రభు అంటే శిలువలో కాల్చినటువంటి రక్తము ఆ పర్వతంలో నుంచి తుది కాస్తే కింద ఉన్నటువంటి కుష్ఠరోగులు ఎక్కడెక్కడైతే ఆ రాళ్ళ మీద ఆ రక్తం అనేది పడిందో దాన్ని తీసుకొని వచ్చి ఒక ల్యాబ్లో పెట్టి చూస్తే అది రక్తము ఇప్పటికి కూడా దాంట్లో ప్రాణము, జీవం ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టేసి నామమున మహిమపడతామా? హల్లెలూయా. యేసు ప్రభు రక్తంలో జీవం ఉంది. యేసు ప్రభు రక్తంలో ఇప్పటికి కూడా ప్రాణం ఉంది. ఒక రక్తము ఇప్పుడు మహా అంటే 1 గంట 2 గంటలు లేదంటే ఒక 10 గంటల వరకు ఉంటుందండి మనిషి రక్తం. కానీ ఒక యేసు ప్రభు రక్తము 2024 సంవత్సరాల క్రితము ప్రాణం పెట్టినటువంటి, త్యాగం చేసినటువంటి ఆ రక్తానికి ఈ రోజుకి కూడా జీవం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ఉన్న చోట ఏ చీకటి క్రియలు పనిచేయలేవు. అందుకని హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేశాడంట? లోతు కుటుంబాన్ని, ఏం బిడ్డలారా, లోతు కుటుంబాన్ని తన పిల్లలను పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు నీతిమంతులు కాకపోయినా నీతిమంతుల కుటుంబంలోనికి వస్తున్నారని వాళ్ళని కూడా తప్పిస్తారని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. కానీ ఏమైంది అని చెప్పి అందరు హేళన చేశారంట. వాళ్ళు కూడా నవ్వినారంట. లోతు వెళ్ళి చెప్తే ఈరోజు ఏదైనా సరే నీతిమంతుడు వెళ్ళి చెప్పినప్పుడు ఏదైనా మంచి చెప్పినా అది కిడిగా మార్చబడతావు. ఎందుకు? ఒరేని ఎందుకో చెప్తున్నాడే, ఏదో చేద్దాంలే,
అనే ఆలోచన లేదా? ఏం చేశారు? దాన్ని బట్టి వాళ్ళు పడవలసినటువంటి వాళ్ళు కూడా చనిపోయినారు. హల్లెలూయా. విని వచ్చింటే ఖచ్చితంగా బాగుపడింది. ఈరోజు మనం కూడా అయ్యో ఆ రోజు పాస్టర్ అయ్యి చెప్పాడు విని దాన్ని పాటించింటే ఇప్పుడు తన్నులు పడేటివి కాదు కదా. వాక్యాన్ని విని ఆ రోజు వాక్యాన్ని పాటించింటే, దేవుడు మాట్లాడినప్పుడు నేను దాన్ని ఆచరణలో పెట్టితే ఈరోజు నేను ఇబ్బంది పడే బిడ్డను కాదు కదా అని అనుకుంటాము. నయోమి కూడా ఆ రోజు దేవుని మాటను అడిగి పోయింటే నా జీవితం ఈరోజు మారా వచ్చేది కాదు. మారా అని పేరు, నయోమి నీ పేరు మారా అని పిలిచండి అని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు నన్ను మారాను మరుదరంగా చేయగలిగిన సమర్థవంతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. చెప్పండి కూడా వేసేనా మన పడతాం. హల్లెలూయా. 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 నువ్వు నీతిమంతురాలుగా నువ్వు తయారుపడితే నా దేవుడు నిన్ను హెచ్చించగలిగిన సమర్థుడు, నిన్ను కాపాడగలిగిన సమర్థుడు, నీ పట్టణంలో నిన్ను బట్టి అనేక మందిని రక్షణలోనికి నడిపించగలిగిన సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. ఐదోదిగా మనం చూస్తాం, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లు చెందుతారంట. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 11:22 చదివి నేను వీలైతే నెక్స్ట్ వారం నేను కంటిన్యూషన్ చేస్తా. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధినిందురు. హల్లెలూయా. ధనం ఒక రోజున ఏమవుతుందంట? పాడైపోతాడు. నీతిమంతుడు ఏమవుతాడంట? చిగురాకు వలె వృద్ధినిందురు. చిగురాకు అంటే కొత్తగా మొలుస్తున్నదాన్ని చిగురు అంటే యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టింది. హల్లెలూయా. ఆ చిగురు ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఎప్పుడు చిగురాకు వల్లే చిగురిస్తూనే ఉంటావు. కానీ నీతిమంతులుగా జీవిస్తే, నీతిగా యథార్థంగా బ్రతుకుతే, దేవుని కొరకు ఆ నీతిని పోగొట్టుకోకుండా, ఆ యథార్థతను పోగొట్టుకోకుండా నీతిగా బ్రతుకుతే, ఒక రోజున కొంతమంది అంటారు నీతిగా బ్రతకడము ఈ లోకంలో చాలా బ్రతికిన వాళ్ళందరూ కష్టాలు పడినా అది వాళ్ళకి మేలుగా మార్చబడింది. హల్లెలూయా. నీతిగా బ్రతికినాడు యోసేపు, అది ఏమైంది? అది కీడుగా మారింది. నేను నీతిని దాటలేను, నా దేవుని నీతిని నేను పోగొట్టుకోలేను, నా పరిశుద్ధతను నేను పోగొట్టుకోలేను అని యోసేపు ఏం చేశాడంట? వద్దనుకొని పారిపోయినాడంట. పారిపోయినాడు. దేవుని దృష్టిలో మాత్రము నీతిమంతుడుగా ఉన్నాడు. ప్రజల దృష్టిలో, లోకం దృష్టిలో ఏమైనాడు? దోషిగా ఎంచబడ్డాడంట. ఈ లోకమంతా నిన్ను దోషుడిగా ఎంచుతుండొచ్చు. కానీ ఒక సమయం వస్తుంది, ఒక రోజు వస్తుంది, దోషులుగా ఎంచిన వారి ఎదుట నిన్ను గనుడుగా నా దేవుడు చేయబోతున్నాడు. వారి ఎదుట వారు చూస్తున్నారనే నువ్వు ఎన్నుకున్నటువంటి నీతిని బట్టి నా దేవుడు నిన్ను ఘనతగా మార్చివేస్తాడు, గొప్పగా ఉంచుతాడు. చిగురాకు వల్ల నువ్వు చిగురిస్తూనే ఉంటావంట. హల్లెలూయా. 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 చిగురు ఎంత తుంచినా, ఎంత పెరిగేసినా ఏమవుతుంది? చిగురు తిను బాగుంటుంది. అదే ఆకుని తిను చేదుగా ఉంటుంది. అవునా? చేదుగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఆ ఆకు ఉన్నటువంటి టేస్ట్ని బట్టి అది ఉంటుంది. అవునా? వేపాకు తిన్నామనుకో చేదుగా ఉంటుంది. అదే చిగురు తిన్నామనుకో కొంచెం ఒగురుగా ఉంటుంది. అవునా? హల్లెలూయా. ఎప్పుడు చిగురు పెట్టే బిడ్డగా ఉంటావన్న. ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము నువ్వు చిగురిస్తూనే ఉంటావంటే అభివృద్ధి 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 చెందుతూనే ఉంటావు. కానీ ఎక్కడే కానీ విడవబడం, ఎక్కడే కానీ వదిలిపెట్టబడం అంట, ఎక్కడే కానీ నువ్వు తక్కువగా చేయబడవంట. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రజం బిడ్డలారా 37వ కీర్తనలో నీతిమంతుల పిల్లలంట చిగురాకు వల్లే ఉంటారు. హల్లెలూయా. నీతిమంతుల పిల్లలు ఎప్పుడు భిక్షమెత్తినట్టు ఎక్కడ చూడలేదంట. 37వ అధ్యాయంలో ఉంటారు కీర్తనలో. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడే కానీ భిక్షమెత్తనీయడంట దేవుడు. ఎందుకు? తన తండ్రి నీతిగా జీవించాడు, తన పిల్లలు నీతిగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు వాడిని ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు, కానీ తక్కువ స్థితిలో ఇలాంటి స్థితిలో ఉంచాడంట బిడ్డలను. ఇలాంటి స్థితిలోనే ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు, బ్రదర్ ఎలాగ బ్రదర్ మీరు ఎలాగా ఇవన్నీ అని అంటే, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడిని కలిగి ఉన్నాను కాబట్టి నాకు అన్ని దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. ప్రజెంట్ బిడ్డలారా ఒక ద్వారం మూసేసాడని డెవిల్ అన్నాడు అనుకో, ఓహో ఓహో అనే విధానంలో అందరూ ఊహించని విధానంలో నా దేవుడు క్రియేట్ చేయగలరు సమర్థులు. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితాలన్నీ అన్ని క్రియేటివ్ మిరకల్స్ గా మార్చబడాలంతే. ఎందుకు? మేము నీతిమంతులు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు, యోబు నీతిమంతుడు, తన నీతి. యోసేపు కూడా తన నీతిని విడిచిపెట్టాలంట. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎన్ని ఉన్నా నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు చిగురిస్తూనే ఉంటావు. హల్లెలూయా. చిగురించడం అంటే ప్రతిరోజు ఒక కొత్త జనంలోనికి వెళ్ళడం. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో అంటుకట్టబడ్డావు అంటే ప్రతిరోజు నువ్వు నూతన స్వభావం, నూతన పరచబడుతూనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యు ఆర్ ద న్యూ క్రియేషన్. హల్లెలూయా. నువ్వు నూతన సృష్టివి. హల్లెలూయా. అంటే నూతనంగా సృష్టించబడినటువంటి బిడ్డలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున న్యూ క్రియేషన్ జీవితంలోకి నువ్వు అడుగుపెట్టు. నీ జీవితంలో ప్రతిరోజు ఒక నూతనమైన కార్యాన్ని నువ్వు పొందుకుంటూనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపు చెప్పమంటారా? చెప్పండి పాస్టర్ అయ్యా అనుకోవాలి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్తారు, టైం మాత్రం ఆగటం లేదే. ఏం చేయాలంటే దాన్ని ఒక గంట ఎన్నికి తిప్పుకుందామా? కొంతమంది ఆకలేస్తుంది పాస్టర్ అయ్యా, నీకేం తెలుసు, దాన్ని తిరగొచ్చాము. ఆ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది. లోపల పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు పేరు రాస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎవరు అలాగన్నారు నాకు తెలుసు. హల్లెలూయా. ఇలా ఒక గంట సేపు చెప్పినా కూడా మీరు వినాలి అని ఆశపడతారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మీరు క్రీస్తులో అంత దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే అటువంటి తృష్ణ కలిగి ఉంటారు. హల్లెలూయా. అటువంటి ఆశ కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈరోజు నుంచి నువ్వు నిన్ను బట్టి ఏమవుతుంది? ఒకవేళ అనీతిమంతుడు నీ ఇంట్లో ఉన్నా కూడా నిన్ను బట్టి ఆ బిడ్డ నీతిమంతుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి నువ్వు అయ్యో చిచి చిచి వీళ్ళ కుటుంబంలో మధ్య వచ్చి పడినే అనుకోవద్దు. హల్లెలూయా. నిన్ను వాళ్ళు చీచి అంటారా? చీచి పో అంటారా? కాదు. నిన్ను దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారంటే ఆ ప్రాంతం నిన్ను బట్టి రక్షించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నిలబడతారా? ఈరోజు నీ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తారా? నీ వీధి కొరకు ప్రార్థన చేస్తారా? నువ్వు ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తారా? నీ స్వజనుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తారా? చేయాలి. హల్లెలూయా. ఆప్ చేసేది